ఒక రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు. అతడు తన రాజ్యంలోని ప్రజలని చాలా మంచిగా చూసుకునేవాడు. అయితే ఒకరోజు సభలో మహామంత్రి ఇలా రాజుకు చెప్పాడు. మహారాజా, మన రాజ్యంలో ప్రజలు నీళ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అలా అయితే మంత్రి, మన రాజ్యంలో ఒక 50 చెరువులను తవ్వించండి. దానికి కావలసిన నాణెములను తీసుకెళ్ళు. కానీ వానాకాలానికి ఇంకా 6 నెలల సమయం ఉంది. ఆ లోపు నువ్వు ఆ చెరువులను పూర్తి చేయి. కాసులు తీసుకున్న మహామంత్రి ఇలా అన్నాడు. అలాగే రాజా, నేను వెళ్ళి వస్తాను. మంత్రి పనులు చేయడం ప్రారంభించాడు. ఎంతవరకు వచ్చాయి మహామంత్రి పనులు? మహారాజా, ఒక 10 చెరువులు పూర్తయ్యాయి. ఈ నెలలో ఇంకా 5 చెరువులు పూర్తవుతాయి. అలాగే, మొత్తం చెరువులు పూర్తయ్యాక నేనొచ్చి చూస్తాను. 6 నెలల తర్వాత సభ మళ్ళీ మొదలైంది. మహామంత్రి, చెరువుల పని ఎంతవరకు వచ్చింది? మహారాజా, మొత్తం చెరువులు పూర్తయ్యాయి. మీరు ఒకసారి వచ్చి చూడండి. అలాగే, నేను తక్షణమే వచ్చి చెరువులను పరిశీలిస్తాను. కొన్ని రోజుల తర్వాత సభ మళ్ళీ మొదలైంది. మంత్రి, మన రాజ్యంలో దొంగతనాలు జరుగుతున్నాయంట. ఎవరు చేస్తున్నారో తెలుసుకుని తక్షణమే నాకు తెలియజేయండి. అలాగే ప్రభు, నేను ఇప్పుడే బయలుదేరి ఆ దొంగతనాలు ఎవరు చేస్తున్నారో తెలుసుకుంటాను. ఒక ఊరికి చేరుకున్న మంత్రి అక్కడున్న పరిస్థితులను చూసి షాక్ అయ్యాడు. ఏంటి, రాజుగారు చెరువులను తవ్వించారు కదా, ఇక్కడ ఏంటి ఒక్క దగ్గర కూడా పంట పొలాలు పచ్చగా లేనేలేవు అని మంత్రి ఊరి పెద్దను కలిశాడు. ఏంటి, మీ గ్రామంలో ఒక్క చెరువు కూడా లేదు? రాజుగారు చెరువులను తవ్వించారు కదా. రాజుగారు చెరువులను ఎప్పుడు తవ్వించారు? అసలు మా గ్రామంలో చెరువులే లేవు. ఇప్పటి వరకు ఒక్క చెరువు కూడా లేదు. మా ఊరి ప్రజలందరూ ఇక్కడ బతకలేక వేరే ఊళ్ళకు వెళ్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు దూరంగా ఎక్కడికో వెళ్ళి నీళ్లు తెచ్చుకొని బతుకుతున్నారు. ఏంటి, దొంగతనాల గురించి తెలుసుకున్నావా మంత్రి? తెలుసుకోలేదు మా ప్రభు, కానీ ఒక గ్రామంలో చెరువు దొంగలించబడింది. ఏంటి, చెరువు దొంగలించబడిందా? చెరువు దొంగలించబడడం ఏంటి? విచిత్రంగా ఉందే. అసలు ఏమి జరిగిందో వివరంగా చెప్పు. చెప్తాను ప్రభు, ఆ ఊరి పెద్దను తీసుకొచ్చాడు. అతడే మీకు వివరంగా చెప్తాడు. అయ్యా, మంత్రి గారు చెప్పిందంతా నిజమే. మా ఊరిలో చెరువు దొంగలించబడింది. మా ఊరి సమస్యను మీరే దగ్గరుండి పరిష్కరించాలి. చెరువు దొంగలించబడడం ఏంటి? సరే, నేను మీ ఊరికి వచ్చి మీ సమస్యను దగ్గరుండి పరిష్కరిస్తాను. పదండి. మహామంత్రి, చెరువులను తవ్వించింది నువ్వే కదా. ఈ గ్రామంలో నువ్వు ఎక్కడ చెరువును తవ్వించావో చూయిందు పదా. మహామంత్రి అయోమయంలో పడ్డాడు. మహారాజా, రండి చూయిస్తాను. ఇదిగో మహారాజా, నేను ఇక్కడే తవ్వించాను. ఏం చెప్తున్నావు మహామంత్రి? ఇక్కడ ప్రతి వారం ఈ గ్రామంలో సంత జరుగుతుంది. నువ్వు ఇక్కడెలా చెరువును తవ్వించగలవు? అయ్యో మహారాజా, మరచిపోయాను. ఇక్కడ కాదు, రండి, వేరే దగ్గర తవ్వించాను. అదిగో అక్కడ తవ్వించాను. ఏంటి, మీరు ఇక్కడ చెరువును తవ్వించారా? ఇక్కడ మేము ప్రతిరోజు మా గ్రామ సమస్యల గురించి చర్చించుకుంటాం. ఇక్కడ చెరువు ఉండే అవకాశమే లేదు. మహారాజా, ఇప్పటికైనా మీకు మంత్రి గారి గురించి అర్థమై ఉంటుంది. మీరిచ్చిన నాణాలతో ఒక 30 చెరువులను మాత్రమే కట్టించి మిగతా నాణేలను ఇతని దగ్గరే ఉంచుకున్నాడు. అందుకే మీకు ఇతని గురించి ప్రత్యక్షంగా తెలియజేశాను. ఇతనికి జీవిత కారాగార శిక్ష విధించండి. ఇతని సొమ్మును మొత్తం జప్తు చేసి అన్ని గ్రామాలలో చెరువులను తవ్వించండి. మహారాజా, నన్ను క్షమించండి. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను. ఇదొక్కసారి నన్ను క్షమించండి మహారాజా. మంత్రి, ఆ డబ్బులతో ఎక్కడెక్కడ చెరువులు లేవో అక్కడక్కడ పరిశీలించి అక్కడ చెరువులను నిర్మించు. ఆ తర్వాత నేను వచ్చి చూస్తాను. అలాగే మహారాజా, మీరు చెప్పినట్టే నేను చెరువులను తవ్విస్తాను. ఈ కథలో నీతి ఏంటంటే, మనం ఎప్పుడూ ఇతరులను మోసం చేయొద్దు. మనం చేసిన మోసం మనల్నే వెంబడిస్తుంది.